ప్రధానమైన ఈ 12 నెలల్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మంచిగా పాలన చేసిండు మోడీ సారు ఫారెన్ టూర్ల సెంచరీ కొట్టుడే కాదు రూపాయి ఇల్వను కూడా సెంచరీ కొట్టించే పనులు ఉన్నాడు అన్నట్టు. ఇటలీ ప్రధానికి మెలోడీ చాక్లెట్ ఇచ్చి సంబరపడదట్టు చేసిన మోడీ సారు మరి దేశ పబ్లిక్ విలేకరులను ఎప్పుడు సంబరపడదట్టు చేస్తాడో గాని. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. కంగ్రాట్స్ మోడీ సార్, మొత్తానికి అయితే 100 ఫారెన్ ట్రిప్పులు కంప్లీట్ చేసుకున్నావు కదా. 2014లో ప్రధాని అయినప్పటికెంచి ఇప్పటిదాకా 100 దాకా ట్రిప్పులు వేసిండట ఫారెన్ ట్రిప్పులు మన మోడీ సారు. దీంట్లో ఒక్కో దేశానికి 2-3 మలకలు కూడా పోయిండట. ఇక పోయిన కాడల్లా ఆ దేశాలతోటి దోస్తాను పెంచుకోండు, ఏదైనా పనుల కోసం సంతకాలు చేసుకుంటూ అవుతున్నది. కానీ గది జనాలకు ఎంత ఫాయిదా అవుతున్నది అనేది కూడా మాట్లాడుకునే ముచ్చట. మరి అన్ని రేట్లు పెరుగుతున్నాయని లొల్లి పెట్టే పబ్లికే తప్పితే రేట్లు పెరిగినా కూడా ఏం కాదులే అనే పైసల ధైర్యం అది చాలా మందిలో లేనే లేదు. మీదికెంచి జనాలకు సలహా ఇచ్చుడు తప్పితే వీళ్ళు ఇంకోటి ఎత్తలేరు. ఇప్పుడే ముచ్చట నడుతున్నది అంటే సారు ఫారెన్ టూర్ల సెంచరీ కొట్టుడే కాదు రూపాయి విలువను కూడా సెంచరీ కొట్టించే పనులు ఉన్నాడు అన్నట్టు. 2014లో 59 ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 96కి వచ్చింది. ఇంకొన్ని వద్దులనే సెంచరీ కొట్టుడు ఖాయమని అంటున్నారు చాలా మంది. అటు సారు ఫారెన్ ట్రిప్పులు సెంచరీ కొట్టినాయి, ఇటు సారు పాలనలో రూపాయి విలువ కూడా సెంచరీకి దూసుకుపోతున్నది. కానీ సారు ప్రెస్ మీట్ ముచ్చట్ల మాత్రం సున్నాకే పరిమితమైండు. ప్రధానమైన ఈ 12 నెలల్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మంచిగా పాలన చేసిండు మోడీ సారు. 2019లో ఇదే మే నెలలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టిండు. కానీ గా ప్రెస్ మీట్ లా విలేకరులు అడిగే ప్రశ్నలన్నిటికీ అమిత్ షా సారే సమాధానం చెప్పిండు. ఇంకా మీదికెంచి ప్రశ్నలు అడిగిన విలేకరులతోటి మా అధ్యక్షుడే అన్ని అనుకుంటే కవర్ డ్రైవ్ చేసిండు మోడీ సారు. हमको डिसिप्लिन सोचना है, अध्यक्ष हमारे लिए सब कुछ होते हैं. ఇక అమిత్ షా సార్ మాట్లాడుతున్నంతసేపు మోడీ సారు అటు ఇటు చూసుకుంటే కొంచెంసేపు అట్లా కూర్చున్నాడు. మరి దిగిపోయే వరకు ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టి విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడో లేకపోతే ఈ ప్రెస్ మీట్ ముచ్చట్లా డక్అవుట్ అవుతాడో కానీ మొన్న నార్వే పర్యటనలో ఓ విలేకరు ప్రశ్న అడుగుతుంటే వినిపించుకోకుండా సమాధానం చెప్పకుండా స్టేజ్ దిగిపోయిండు ప్రధాని మోడీ సారు. అది మస్తు వైరల్ అయింది. ఇక ప్రతిపక్ష వాళ్ళు కూడా గట్టిగానే వాడుకున్నారు గా ముచ్చట్ను. మరి సభల్లా రేడియోల్లా వీడియోల్లా మంచిగా మాట్లాడే మోడీ సారు ప్రెస్ మీట్లలో ఎందుకు మాట్లాడో గైనకే తెలవాలి. కానీ ఇటలీ ప్రధానికి మెలోడీ చాక్లెట్ ఇచ్చి సంబరపడదట్టు చేసిన మోడీ సారు మరి దేశ పబ్లిక్ విలేకరులను ఎప్పుడు సంబరపడదట్టు చేస్తాడో గానీ. అప్పట్లో ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ సారు 114 సార్లు ప్రెస్ మీట్ పెడితే వాజ్పేయి సారు 50 సార్లు, రాజీవ్ గాంధీ సార్ 62 మలకల, నెహ్రూ సారు 75 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిరట. మోడీ సార్ గిన్ని ప్రెస్ మీట్లు పెట్టుడు కలే కావచ్చు అంటున్నారు కొందరు. అయితే దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.